హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు ఈ వీడియోలో ముందు వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. అంటే ముందు వీడియోలో మీరు నా 5 AM to 10 AM బిజీ రొటీన్ చూశారు కదా. ఇప్పుడు 10 AM to 10 PM కొంచెం రిలాక్స్గానే ఉంటుంది. మార్నింగ్ ఉన్నంత బిజీ ఉండదు. మన వాళ్ళని పంపించేసిన తర్వాత వర్షం వెలిసినట్టే కదా. సో కొంచెం నిదానంగా స్మూత్గా అలా అయితే నా పనులు గడుస్తూ ఉంటాయి. మార్నింగ్ మీరు ఇంతకుముందు వ్లాగ్లో మీరు చూసినట్టయితే 10 AMకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత 2 hours నేను బిజీగా ఉంటాను. ఏంటంటే మీకోసమే ఆ వీడియోని నేను ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేసి థంబ్నెయిల్ చేసి ఇవన్నీ చేయడానికి నాకు ఈజీగా 2 hours అయితే పట్టేస్తుంది. ఈలోగా నేను గ్యాప్ ఉంటే ముందే బట్టలు ఆరేస్తాను. గ్యాప్ లేకపోతే ముందు వీడియో పని చూస్తాను. 1 o'clockకి లాంగ్ వీడియో లైవ్ అవ్వాలి కదా. ఆ పని చూసేసుకొని తర్వాత నేను ఖాళీ టైంలో ఏమేం పనులు చేసుకుంటాను, ప్రిప్స్ ఏం చేసుకుంటాను, మార్నింగ్ బిజీ మార్నింగ్స్ వంటను మేనేజ్ చేయడానికి నేను ఎలా ప్రిప్స్ చేసుకుంటాను అనేది మన లవ్లీ సబ్స్క్రైబర్స్ కోసం ఈరోజు నేనైతే షేర్ చేస్తాను మీతో. ఇలా అయితే ముందు వాషింగ్ మిషన్ మార్నింగే ఆన్ చేస్తాను. అవి అయిపోయినాయి. వీడియో పని అయిపోయి 1 o'clockకి స్కెడ్యూల్ చేసేగానే ఫస్ట్ చేసే పని బట్టలు ఆరేయడం. ఎందుకంటే అప్పటికే సగం ఎండ వెళ్ళిపోద్ది. నాకు 2 hours వెళ్ళిపోద్ది ఈజీగా. సో నేను అందుకే 10 to 12 జనరల్గా ఏం రికార్డ్ చేయను. ఆ టైంలో అదే పని ఉంటుంది మోస్ట్లీ. సో ఇక్కడైతే వచ్చేసి నిన్నటి బట్టలన్నీ తీసేసి ఈరోజు బట్టలన్నీ చక్కగా ఆరపెట్టేసుకుంటున్నాను. అన్ని బాల్కనీస్లో తిరిగి ఆరేయాలి. ఇది మీకు తెలిసిందే, నా దగ్గర ప్లేస్ ఇష్యూ వల్ల ఇంకా అలా అవన్నీ ఆరపెట్టేసి ఇంక ఇవి ఆరపెట్టగానే సరిపోదు కదా. నిన్నటివన్నీ తీసుకొస్తాం కదా, చూసారా ఎన్ని ఉన్నాయో. అప్పటికే సగం మడత పెట్టే వరకు నాకు కెమెరా ఆన్ చేయాలని కూడా గుర్తు రాలేదు. తర్వాత సడన్గా గుర్తొచ్చింది. సరే ఇంక ఇక్కడైతే ఫోన్ మాట్లాడుతూ నేనైతే బట్టలు మడతేస్తున్నాను. అక్కడ ఫోన్ ఉందిలేండి, స్పీకర్లో పెట్టాను. ఫోన్ మాట్లాడుతూ నేనైతే బట్టలు మడతేసుకుంటున్నాను. మీరు మీ ఫ్రీ టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడడానికి ఇష్టపడతారు? ఎవరితో ఫోన్ మాట్లాడితే మీకు హ్యాపీగా ఉంటుంది? మీరు రోజు కంపల్సరీ ఫోన్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. మన లవ్లీ సబ్స్క్రైబర్స్, నా ఫేవరెట్ సిస్టర్స్ చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే మోటివేషన్గా ఉంటుంది అక్క, చాలా బాగుంటుందని. థ్యాంక్ యూ సో మచ్ భవానీ. ఇలానే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. అలా అయితే బట్టలు మడతేయడం సర్దేయడం ఆ పని అంతా అయిపోయింది. తర్వాత నేను లంచ్ కూడా చేశాను. ఇంకా మా పాప అయితే వచ్చేసింది. తన కోసం ఈరోజు అయితే నేను సెట్ దోశ వేస్తున్నాను. తనకి ఇలా చిన్న దోశలు తినడం చాలా ఇష్టం. ఈ ప్యాన్ వచ్చే వరకు నేను చాలా కష్టపడేదాన్ని పెద్ద ప్యాన్ మీద వేయడానికి. బట్ ఈ ప్యాన్ తీసుకున్నాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎట్ ఏ టైం 3 వేసేయచ్చు హ్యాపీగా. తనకి నచ్చినట్టు తనని హ్యాపీ అయితే చేయొచ్చు. సో ఇలా అయితే దాన్ని కొంచెం హెల్దీ వర్షన్లో వేయడం కోసమని నేను జనరల్గా నా దగ్గర క్యారెట్ ఉంటే దాన్ని గ్రేట్ చేసి తనకిచ్చే అన్ని ఫుడ్లో వేయడానికే నేను ప్రిఫర్ చేస్తాను. మేము కూడా రైతాస్లో సలాడ్గా అలా తింటూనే ఉంటాం క్యారెట్ కీరా. ఇలా అయితే తన కోసం దోశలు అయితే వేసి పెట్టేశాను. టమాటో చట్నీ చేస్తాను నాన్న అంటే వద్దనేసింది. సరే ఇంక ఇంట్లో ఉన్న వీటితోనే తినేసింది. ఇది తినేసి తనని క్రికెట్కి కూడా పంపించాలి. ఇది లంచ్ టైం కాదు, స్నాక్ టైం కాదు అన్నట్టు ఉంటుంది. సో అందుకే నేను జనరల్గా ఈ టైంలో రైస్ అయితే పెట్టను. జనరల్గా రోటీ కానీ రైస్ కానీ స్కూల్కి తీసుకెళ్ళిపోతుంది కదా, తనకి 12:30కి అలా లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ టైంలో తినేస్తుంది. ఇంకొచ్చాక ఇలాంటి ఫుడ్ ఏదన్నా పెట్టేసి స్పోర్ట్కి అయితే పంపించేస్తాను. అండ్ ఇక్కడ తనకి దోశలు అయితే ఇచ్చేసాను. తను అవి తినే టైంలో నేను చెప్పాను కదా ఖాళీగా ఉండే టైంలో నేను చేసుకునే పనులని. ఆఫ్టర్నూన్ పడుకోవడం, కాసేపు పడుకుంటే రెస్ట్ తీసుకుంటే బాగానే ఉంటుంది. నాకు అలా కుదరదు, మా పాప టైమింగ్స్ అలా ఉంటాయి. అండ్ అలా పడుకోపోవడం వల్ల ఎన్నో పనులు ఈజీగా చేసుకోవచ్చు హాయిగా. ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయలు అయితే ఒలుస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి. ఇంతకుముందు నేను వీక్లీ ఇలా రెడీ చేసి పెట్టుకునేదాన్ని. కుకింగ్ చాలా ఈజీ అయిపోతుంది ఇలా రెడీగా ఉంటే, చిన్న కూరల్లో వేసుకోవడానికి. నాన్ వెజ్కి మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్గా వేయడానికే ఇష్టపడతాను. ఇలా చేసి పెట్టేసుకుంటే చెప్పాను కదా మన పని చాలా ఈజీ అవుతుంది. ఇవి చాలా టైం టేకింగ్. ఆఫ్టర్నూన్ మనకు ఫ్రీగా ఉన్న టైంలోనే ఇలాంటి వాటికి మనం టైం తీయగలుగుతాం. ఇలా అయితే నేను ముందు ఒలిచి పెట్టేసుకుంటున్నాను. హలో హాయ్ తల్లి. హలో క్రికెట్
వేర్ ఆర్ యూ గోయింగ్? క్రికెట్. ఓ, డైలీ క్రికెట్. ఎంత కూడా చల్లేదు, నువ్వు హుడీ వేసుకోమన్నావు. అబ్బా చలి ఉంది. నువ్వేం చేసుకోవాలి పైన, నేను హుడీ వేసుకున్నా. థర్మల్స్ వేసుకున్నా. నేను థర్మల్స్ వేసుకున్నా పొద్దున్న నుంచి. నాది ఇది కదా వామ్ కుర్తి. అయితే నాది వామ్ ప్యాంట్, లోపల థర్మల్ కూడా. ఏం కాదు, నీ క్రికెట్ డ్రెస్ ఎలా ఉంటుంది వామ్ అది. ఈ హుడీ వామేగా, అందుకే హుడీ వేసుకోమంది. అచ్చా స్టాప్, అదిగో బాయ్ బాయ్. చూస్తున్నారుగా, పిల్లలతో అలా ఉంటుంది. బెటర్ నాట్ టు ఆర్గ్యూ అంటే ఎవరు ఆర్గ్యూ చేస్తున్నారు? కొంచెం చలి తగ్గితే చాలు నేను స్వెటర్ వేసుకోను, జాకెట్ వేసుకోను, థర్మల్స్ వేసుకోను అని అంటుంది. ఈ టైంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చలి వెళ్ళిపోయే టైంలో, వచ్చే టైంలోనే బాగా సిక్ చేసేస్తుంది పిల్లలనైనా పెద్దవాళ్ళనైనా. సో మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. చలి తగ్గిపోయిందని ఇది చేద్దాం. మన సౌత్ స్టేట్స్లో ఆల్రెడీ ఎండ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, మా సంగతి చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే అల్లం వెల్లుల్లి నేను ఈక్వల్ రేషియోస్లో తీసుకుంటాను ఎప్పుడైనా. అది 1/2 kg, ఇది 1/2 kg. అల్లం కూడా నీట్గా వాష్ చేసేసి, పీల్ చేసేసి, కట్ చేసి పెట్టేసుకున్నాను. చూసారుగా, దాన్ని కొంచెం చల్లారనిచ్చాను. అల్లం కడిగాను కదా, తడిగా ఉంటే పాడైపోతుందని. ఇంక ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసి, ముందు కొన్ని అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు అలా సమంగా వేసుకుంటూ మిక్సీ చేసుకోండి. పెద్ద జార్ అయితే ఒకేసారి కూడా వేయొచ్చు. ఇవాళ నేను ఇంటో పొదుపుగా చిన్న జార్లో వేశాను. సో అలా వేసుకుంటూ చక్కగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేప్పుడు మీకు ఎక్కడైనా నలగట్లేదు, పొడి పొడిగా ఉంది అనిపించినప్పుడు వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. ఎందుకంటే దీన్ని మనం నిల్వ చేసుకుంటాం 10 days అలా. కాబట్టి మీరు కొంచెం ఎక్కడన్నా నలగట్లేదు అని అనిపిస్తే కొద్దిగా వెజిటేబుల్ ఆయిల్ ఏదన్నా మీరు కుకింగ్కి యూస్ చేసే ఆయిల్ యాడ్ చేసుకోండి. దానివల్ల మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది అండ్ బాగుంటుంది కూడా. అండ్ ఇక్కడైతే నిమ్మకాయ. ఇది ఎందుకంటే మనం 10 days 15 days నిల్వ ఉంచితే ఆటోమేటిక్గా జింజర్ గార్లిక్ పేస్ట్ కలర్ చేంజ్ అయిపోద్ది. సో మీరు గ్రైండ్ చేసేప్పుడే కొంచెం పసుపు అండ్ ఇలా నిమ్మకాయ యాడ్ చేస్తే, పసుపు వల్ల అదొక మంచి ప్రిజర్వేటివ్లా వర్క్ అవుతుంది న్యాచురల్గా. అండ్ నిమ్మకాయ వల్ల ఏంటంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మీ జింజర్ గార్లిక్ పేస్ట్ మీరు ఈ బాటిల్ ఖాళీ అయ్యే రోజు కూడా ఇదే కలర్లో ఉంటుంది. ఒక ½ lemon యాడ్ చేస్తే. హోప్ ఈ టిప్ మీకు వర్క్ అవుతుంది అనుకుంటాను. చాలామందికి తెలిసే ఉండొచ్చు. కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇలాంటివి చాలా యూస్ఫుల్గా అనిపిస్తాయి. అండ్ అలా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే పక్కన పెట్టేశాను. ఇంకా మా పాప రావడానికి 1 hour టైం ఉంది. స్నాక్స్ అయితే ఏం లేవు. సో మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండ్ ఎంతో హెల్దీ అయిన పల్లి పట్టి అయితే చేద్దాం అనుకుంటున్నాను. మా పాప అడుగుతుంది 2-3 days నుంచి. సో అదైతే సింపుల్గా అయిపోద్ది, ఇష్టంగా కూడా తింటారని. నాకు నిలబడి పల్లీలు ఫ్రై చేసి ఓపిక లేదు. సో ఒక్కొక్కసారి నేను ఇలా మైక్రోవేవ్ను కూడా వాడుకుంటాను. ఏం లేదు, సింపుల్గా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. నేనైతే మైక్రోవేవ్లో పెట్టేసి 2.5 minutes టైం అయితే పెట్టేశాను. అది డిపెండ్స్ అపాన్ మీ పీనట్స్ మీద. ఒక్కొక్కసారి పీనట్స్ కొంచెం పచ్చిగా ఉంటాయి చూసారా, అలాంటప్పుడు కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది. పక్కనే నేను బెల్లం కూడా కరగపెట్టేసుకుంటున్నాను. ఈసారి ఎందుకో బెల్లంలో బాగా నలకలు ఉన్నాయి కాబట్టి దాన్ని కరిగించుకుంటున్నా స్ట్రెయిన్ చేసుకోవడానికి. ఇక్కడ 2.5 minutes అయిపోయింది. నేను చెక్ చేస్తే నాకు ఎందుకో ఫ్రై అవ్వలేదు అనిపించింది. మళ్ళీ 1 minute పెట్టానులేండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇంక ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకొని మీరు 1 కప్పు పల్లీలకి 3/4 కప్పు బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. పక్కా కొలతలతో పల్లి పట్టి ఇదైతే మీకు స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు హాఫ్ అలా వేసుకుంటే తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, బెల్లం తగ్గుతుంది. కాబట్టి 1 కప్పు పల్లీలకి 3/4 కప్పు బెల్లం తీసుకొని ఇలా చక్కగా స్ట్రెయిన్ చేసేసుకొని కలుపుతూ పాకం అయితే పట్టాలి. ఈ పాకం పట్టడంలోనే మ్యాజిక్ అంతా ఉంది. ఇది రాక ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది పల్లి పట్టి చేయడం మానేస్తారు. ఇలా పాకం చూసారా, ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మీరు ఈ టైంలో కొంచెం నెయ్యి యాడ్ చేస్తే మీకు పాకం గుల్లగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా పాకం రెడీ అవ్వాలి, కొంచెం కాదు బాగానే టైం ఉంది. ఇలా కలుపుతూ ఉండి మధ్యలో ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ మీకు పాకం చూపించాను ఎలా టెస్ట్ చేసుకోవాలో. ఇలా వాటర్లో తీసుకుంటే చూసారుగా ఇలా దగ్గరకు అయితే ఫామ్ అయింది, కానీ ఇది ఆ గిన్నె నుండి సపరేట్ అవ్వట్లేదు. అండ్ నేను ఇలా పైకి తీస్తే చూడండి సాగినట్టు అవుతుంది. ఈ టైంలో మీరు పల్లీలు వేసేస్తే మీ పల్లి పట్టి కూడా ఇలానే సాగుతూ వస్తుంది. కాబట్టి ఇంకా టైం ఉంది, ఓపిక్గా మళ్ళీ మిక్స్ చేయండి. చక్కగా పాకం అయితే పట్టుకోండి. ఇలాంటి ఈజీ స్నాక్స్ మనం ఇంట్లో చేసుకోవడమే చాలా బెటర్. నేనైతే మా పాపకి స్నాక్స్ ఇంట్లో చేయడానికే ఇష్టపడతాను ఇలా ఆఫ్టర్నూన్ ఫ్రీ టైం ఉన్నప్పుడు. ఇప్పుడు చూసారా పాకం మీరు వేసినప్పుడే డిఫరెన్స్ తెలిసిపోద్ది. సపరేట్ అయిపోయింది, ఇలా చేతిలోకి వచ్చేస్తుంది. అండ్ మీరు మళ్ళీ దాన్ని ఆ గిన్నెలోకి డ్రాప్ చేస్తే టక్ మన సౌండ్ వస్తుంది. దాన్ని చెక్కపాకం అంటారు. అది పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయ్యి మీకు తెలిసిపోతుంది. ఈ టైంలో నేను కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను.
యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయకపోతే నల్లగా అయిపోద్ది బెల్లం అంతా. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలు యాడ్ చేసుకొని బాగా పాకం అంతా పల్లీలకు కోట్ అయ్యేలాగా కొంచెం ఓపిక్గా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మీరు పిల్లలకి ఏమేమి స్నాక్స్ చేసి పెడతారు? ఇది చాలా హెల్దీ స్నాక్ అనే చెప్పాలి. మనకు కానీ పిల్లలకి కానీ ఆడవాళ్ళకి కూడా చాలా మంచిది. బెల్లంలో ఐరన్ కంటెంట్, పీనట్స్లో బోల్డ్ అంత ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చక్కగా తినండి. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకొని 2-3 డేస్కి సరిపడా చేసేసుకుంటే చాలా, ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఒక ప్లేట్కి అయితే నేను గీతో గ్రీస్ చేసుకొని పెట్టుకొని దానిలోకి మిక్స్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని చక్కగా ఇలా ఈ స్పాచులాతో కానీ లేకపోతే ఒక చిన్న బౌల్ ఏదన్నా తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి. మీకు పీసెస్లా కావాలంటే ఈ టైంలోనే మీరు కట్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మీకు చూపిస్తాను ఎంత క్రిస్పీగా బాగా వచ్చిందనేది, మీరే వినండి. సో అది పల్లి పట్టి పరిస్థితి అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాంటి హెల్తీ స్నాక్ మీ ఇంట్లో మీ పిల్లలకి మీ చేతులతో చేసి పెట్టండి. ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదైతే నైట్ డిన్నర్ టైం. మీకు ముందు వీడియోలో నేను చూపెట్టాను కదా, మార్నింగ్ మల్టీ మిల్లెట్ సోక్ చేసి పెట్టాను. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, మినుములు అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని 8 అవర్స్ ఇలా సోక్ చేసిన తర్వాత దీన్ని ఇలా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇది ఇన్స్టెంట్ దోశ, చాలా ఈజీగా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు దోశ కూడా వేసి మీకు చూపిస్తాను. ఈ వైట్ మినపప్పు, బియ్యం వీటితో వేసుకునే దోశలు హెల్త్కి అంత మంచిది కాదు. ఎప్పుడైనా తినమని కాదు, మేము కూడా వీక్లీ 1 or 2 అవి తింటాం. 1 or 2 ఇలా జొన్న దోశ, ఓట్స్ చీలా ఇలాంటి చాలా రెసిపీస్ ఉన్నాయి మన దగ్గర, డిన్నర్ ఆప్షన్స్, బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్. సో తప్పకుండా ఒకసారి ఛానల్ విజిట్ చేసి కొత్త వాళ్ళైతే అవన్నీ చూసి మీకు ఆ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే నేను పిండి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇక్కడైతే మా హస్బెండ్ రికార్డ్ చేస్తున్నారు, ఎంతసేపు తీస్తామని అడుగుతున్నాను అది. అండ్ ఇలా పిండి అయితే తీసేసుకుంటున్నాను. ఇది ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్ దోశల్లా వేసేసుకోవచ్చు. బాగా వస్తాయి, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. దీంతోనే ఎగ్ దోశ, కారం దోశ ఏదన్నా వేసుకోవచ్చు మీరు. కాకపోతే దీనికి మంచి చట్నీ ఉండాలని నేను చెప్తాను. వైట్ దోశలంత టేస్టీగా ఏ దోశలు ఉంటాయి చెప్పండి? ఆ వైట్ బియ్యంలోనే ఉంది ఆ టేస్ట్ అంతా. కాబట్టి ఇవంత టేస్టీగా ఏమి ఉండవు. అలవాటు అయ్యే వరకు కొంచెం అబ్బా గడ్డి తిన్నట్టుంది అనిపిస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ అలవాటు అయిపోయింది ఇప్పుడు మాకు. అలవాటు అయ్యాక మాత్రం చాలా బాగుంటుంది. మంచి కొబ్బరి పల్లి చట్నీ మాత్రం చేసుకోండి. దేంతో అంటే దాంతో తినేద్దాం అంటే ఈ దోశలు వర్కౌట్ అవ్వు. సో హెల్తీగా ఉండాలంటే తప్పదు, కొంచెం టేస్ట్ బడ్స్ని ఆ హెల్తీ లైఫ్ స్టైల్ వైపు తీసుకెళ్తూ మనం కూడా అలవాటు పడితే బాగుంటుంది. ఏజ్ వస్తున్న కొద్దీ కొంచెం హెల్తీగా ఉండటానికి ట్రై చేయాలి. మా పాప కోసం అయితే వైట్ దోశ బ్యాటర్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మేము టెంప్ట్ అయితే అది కూడా వేసుకొని తినేస్తాం. ఇదైతే మా దోశ చట్నీ. అలా డిన్నర్ ఎంజాయ్ చేసేసిన తర్వాత ఏముంటుంది చెప్పండి, మనకు రోజు వండుకోవడం, కడుక్కోవడం, సర్దుకోవడం, ఇదే కదా హోమ్ మేకర్గా మన పని. అందులో భాగంగానే మార్నింగ్ తోమిని అన్నీ సర్దేసి మళ్ళీ తోమడం అయితే స్టార్ట్ చేశాను. ఇలా ఉంటుంది రొటీన్ అయితే. ఏంటి జ్యోతి ఇదేనా అంటే హోమ్ మేకర్గా మనకి ఇలానే ఉంటుంది రొటీను. అండ్ ఈ మధ్య ఈ డిజిటల్ మోసాల గురించి బాగా వింటున్నానండి. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఒక్క ఫోన్ కాల్తో అంతా జరిగిపోతుంది. మేము రీసెంట్గా ఢిల్లీ NCRలో జరిగిందని విన్నాను నేను. డిజిటల్ అరెస్ట్ అంట. అసలు ఎందుకు మీరు ఏం తప్పు చేయనప్పుడు అంత భయపడి వాళ్ళ ముందు కూర్చోవడం, ఏదో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అని స్టార్ట్ చేసి సిమ్ బ్లాక్ అవుతుందని అనడం, ఆ సిమ్ బ్లాక్ అవుద్దనగానే మీరేదో ప్రెస్ చేసి 1.5 crore లాస్ అయ్యారంట రీసెంట్గా ఢిల్లీ NCRలో. నేను నిన్న న్యూస్లో చదివాను. చాలా బాధగా అనిపించింది. ఫ్యామిలీ మొత్తాన్ని 3-4 days డిజిటల్ అరెస్ట్ చేశారంటే ఏంటి చిన్న విషయం కాదు. సో బీ కేర్ఫుల్. ఎవరు ఫోన్ చేసి ఏ విషయాలు అడిగినా చెప్పకండి, జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఈరోజు చిన్న అడ్వైజ్ అనమాట. అండ్ నా 10 AM to 10 PM రొటీన్ అయితే ఇలా గడిచింది. ఒక హోమ్ మేకర్ ఆఫ్టర్నూన్ పడుకోకుండా సాక్రిఫైస్ చేస్తే ఎన్ని పనులు, ఎన్ని ప్రిప్స్ చేసుకోవచ్చు కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.